దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడలేదన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం దేశ పాలకులు ఆలోచించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను అన్వేషించాలన్నారు. దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలు, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు ఎందుకు సిద్ధపడుతున్నామో మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడం లేదో, ఈ విషయంలో దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాలన్నారు. కేంద్ర పాలకుల నిర్లక్ష్యం లాంటి విషయాలను విశ్లేషించుకొని చర్చించాల్సిన సందర్భం ఇదే అని కేసీఆర్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించారు. వరంగల్ పర్యటన కోసం వచ్చిన జేపీ నడ్డాను శంషాబాద్లోని నోవోటల్లో మిథాలీ రాజ్ కలిశారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుక్తో పాటు ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. అటు వరంగల్ సభ ముగిసిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ అయ్యారు. నోవోటల్లో జరిగిన ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేది రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని బీజేపీ వర్గాలు చెప్పాయి. So now Hyderabad is actually even the hub for Tamil films also? No, sir, no Telugu. Tamil still with Chennai. And what about Malayalam? టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అంధకారంలో ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు కూడా పాకిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందన్నారు. 40,000 కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టిన కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 40,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. हुजूर को नीचे लगाया था कि नहीं लगाया था, और राजेंद्र हेटला को जिताया था कि नहीं जिताया था। अब अगली बार आपने सारे तेलंगाना में आपने इनको धमाका देना है, इनको घर बैठाना है और कमल खिलाना है। इस बात के लिए हमको काम करना है। मित्रों, आपको हमारे वरिष्ठ साथी बहुत सी बातें कहेंगे और वो डिटेल में बताएंगे। आज किसी कारणवश मुझे जाना पड़ रहा है, इसीलिए मैंने सबसे पहले आपसे बात करने की इच्छा जाहिर की और आपने मेरी इच्छा को सुना है। आपने मेरी बात को बहुत गहराई से सुना है। मैं एक ही बात कहना चाहता हूं, आप जाइए, तेलंगाना की जनता आपका इंतजार कर रही है। घर घर में कमल खिलाइए, उनको संदेश दीजिए, इस भ्रष्टाचारी तानाशाही सरकार को उखाड़ने का आह्वान कीजिए। जनता आपके साथ है। और एक बात समझ लीजिए कि ये गश्ते निशान 53 इस तरीके के ऑर्डर निकालने वाले नया निजाम, ये इसका अंतिम ऑर्डर होगा। इसके बाद ये घर बैठेंगे और आपको तेलंगाना की जनता की सेवा करने का मौका मिलेगा। బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని కల్పిస్తామని బండి సంజయ్ తెలిపారు. అంతేకాకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కేసీఆర్కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కేసీఆర్ కోసం కరీంనగర్, ఆదిలాబాద్, చర్లపల్లి జైళ్లు రూమ్లు రెడీగా ఉన్నాయన్నారు. బీజేపీ ప్రజల కోసం, ధర్మం కోసం పనిచేస్తే కేసీఆర్ మాత్రం ఆయన కుటుంబం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. బెంగాల్లో త్యాగం చేసిరన్న బెంగాల్లో అనేక మంది కార్యకర్తలు. కేసీఆర్ చరిత్ర తెలుసుకో. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు త్యాగాలు తెలుసుకో. ఇదే గడ్డ మీద, ఈ ఓరుగల్ గడ్డ మీద జాతీయ జెండా కోసం
నక్సలైట్ల చేతిలో ప్రాణత్యాగం చేసిన నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డ నయోర్గల్ గడ్డ. సామా జగన్మోహన్ రెడ్డి వారసుడిగా మేమొస్తున్నాం. కేసీఆర్, నువ్వు 8వ నిజంగా రజాకర్లకు వారసుడిగా ఎంఎం పార్టీతోని సంకరేసుకొని రా. మా చేతిలో కాసేపు జెండా ఉంది, మా చేతిలో కమలపు జెండా ఉంది. రా, యుద్ధానికి మేము సిద్ధం, బల ప్రదర్శనకు మేము సిద్ధం. ఏ రోజైతే మా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నావో, ఏ రోజైతే శంషాబాద్లోని నోవోటల్ హోటల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మిథాలీరాజ్, నితిన్ సమావేశం కావడంపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. ప్రధాని మోడీపై ఉన్న గౌరవంతో వారు నడ్డాను కలిశారని వివరించారు. ప్రధాని మోడీ పాలన పట్ల తాము ఆకర్షితులయ్యామని మిథాలీరాజ్, నితిన్ చెప్పారని తెలిపారు. దేశానికి మోడీ సరైన నాయకత్వం వహిస్తున్నారని కొనియాడారు. మోడీని కలవాలని ఇద్దరు తాపత్రయం వ్యక్తం చేశారు. మిథాలీరాజ్, నితిన్ను ప్రధాని మోడీ వద్దకు తీసుకెళ్లాలని జేపీ నడ్డా ఆదేశించారు. క్రీడారంగం, సినిమా రంగం నుంచి వచ్చిన వారినైనప్పటికీ రాజకీయాలు కూడా చర్చకొచ్చాయని, ప్రధాని మోడీ కోసం తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు చెప్పినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు. వారి యొక్క పాలన పట్ల వారు ముగ్ధులైపోయినామని, ఈ దేశానికి సరైన నాయకత్వం మోదీ గారు అందిస్తున్నారు. వారి కలవాలన్నటువంటి ఒక తాపత్రయాన్ని వారు ఇద్దరు కూడా వ్యక్తం చేశారు. నితిన్ గారు, అదే రకంగా మిథాలీరాజ్ గారు కూడా. వారు జేపీ నడ్డా గారు నాకు ఆదేశించారు, లక్ష్మణ్ గారు వీళ్ళిద్దరిని కూడా మోదీ గారితో కల్పించని అవసరం ఉందని చెప్పడం జరిగింది. సహజంగా ఒక జాతీయ అధ్యక్షుడు, అధికార పార్టీ అధ్యక్షుడు కాబట్టి క్రీడా రంగము, సినీ రంగం నుంచి ఉన్నటువంటి వ్యక్తులైనప్పుడు కూడా రాజకీయాలు చర్చకు రావడం తప్పదు. కాబట్టి ఆ ఇద్దరు కూడా వారు సుముఖత వ్యక్తం చేశారు. మోదీ గారి కోసం మా యొక్క సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడైనా ప్రచారానికి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మోదీ గారు మళ్ళీ తిరిగి ప్రధానమంత్రిగా చూడాలి, దేశానికి వారి నాయకత్వం అవసరమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఇద్దరు ప్రముఖులను కలిశారు. రేపు ఉదయం వాళ్ళు తిరిగి వెళ్తున్నారు. మతాల పేరు చెప్పుకొని కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను మంత్రులు కేటీఆర్, సబితా విడుదల చేశారు. ఈ సందర్భంగా 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను ఇవ్వలేదని విమర్శించారు. మతాల మీద పడి మనం ఎక్కడనో పోతున్నామని, చైనా వాడేమో $16 ట్రిలియన్ చేరాడని విమర్శలు గుప్పించారు. జీడిపి బాగా పెరిగిపోతుంది దేశంలో. జీడిపి అంటే తెలుసు కదా మీకు, గ్యాస్, డీజిల్, పెట్రోల్, అది బాగా పెరుగుతుంది. దాని మీద మాట్లాడమంటే మాట్లాడరు. మరి ఎట్లా మళ్ళించాలి? హలాల్, హిజాబ్, మునవర్ ఫారూఖీ, ప్రతి పంచాయతీ పెట్టి ఏదో ఒకటి చేసి. ఇంకో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ దేవుడు చెప్తున్నాడు మనకి నా పేరు మీద తనక సావండి మీరంతా అని? ఎవడన్నా దేవుడు చెప్పిండా? ఎక్కడన్నా ఏ మతం దేవుడైనా? కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా? అరే మిమ్మల్ని నా మనుషులను పంపిస్తున్నా భూమి మీదకి, ఒకరితో ఒకటి తనక సావండి, హూస్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టుకొని తనక సావని చెప్పిండా? ఎందుకు కొట్లాడుతున్నాం? ఎవరి కోసం కొట్లాడుతున్నాం? ఏ కారణం చేత కొట్లాడుతున్నాం? మనం దేని మీద దృష్టి పెట్టాలి? దేని మీద పనిచేస్తున్నాం మనం? అసలు ఈ దేశంలో నీళ్లు రేవరా నాయన అని ఒకడేడుస్తుంటే, తిండి లేక సస్తుంటే, నిన్నగాక మొన్న భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి ఊరికి నిన్నగాక మొన్న కరెంట్ వస్తే దాని మీద సోయి లేదు మనకు. ఏ దేవుడు గొప్ప? ఇప్పుడు నన్ను అడిగితే మా అమ్మ గొప్ప అంట, మా వెంకటేశ్వర రెడ్డిని అడిగితే మా అమ్మ గొప్పది అంటాడు. ఎవరి అమ్మ గొప్పదనే కాంపిటీషన్కి అర్థం ఉందా అసలు? హూజ్ మదర్ ఈజ్ గ్రేటెస్ట్, హూజ్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్, దానికి ఎప్పుడైనా ఆన్సర్ దొరుకుతుందా? అవకాశం ఉందా? గదాని మీద పడి మనం ఎక్కడో పోతున్నాం. వాడు అందుకే చైనా వాడేమో $16 ట్రిలియన్ వెళ్ళిపోయిండు. మనం వీఆర్ స్టిల్ ఎట్ 3.1 ట్రిలియన్. షేమ్ ఆన్ us, షేమ్ ఆన్ us. ఒక దేశంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి 75 ఏళ్ళకి. కానీ తెలంగాణ దానికి భిన్నంగా పనిచేస్తున్నది. చంద్రయానగుట్ట ఫ్లైఓవర్ను హోంశాఖ మంత్రి మహ్మూద్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలు ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్తో పాత బస్తీలు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని మహ్మూద్ అలీ అన్నారు. 45.79 కోట్ల రూపాయల వ్యయంతో 674 మీటర్ల పొడవుతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు. హైదరాబాదులో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనలో సీఎం ప్రత్యేక దృష్టి సాధించినట్లు హోంమంత్రి చెప్పారు. దీంతో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్కు సులభంగా వెళ్లవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక
కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బన్సిలాల్పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పురాతన కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మంత్రి తలసాని వెంట MAUD స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, అధికారులు తదితరులు ఉన్నారు. పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలన్నారు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఏటా పంపిణీ చేస్తుందని మంత్రులు అన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1.40 లక్షల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. POP కెమికల్స్తో చేసిన విగ్రహాల కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి పర్యావరణ హిత గణపతులను ప్రాధాన్యమివ్వాలని మంత్రి తలసాని, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో దేవాలయాల పునరుద్ధరణ కొరకు, దేవాలయాల అన్ని రకాలుగా భక్తులకు సౌకర్యాలు నెరవేర్చడానికి, ముఖ్యంగా PCB ఆధ్వర్యంలో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ గణపతులను మట్టి గణపతులుగా మనం ఇస్తేనే బాగుంటుంది. ఆ గణపతి దేవుడు కూడా మరి మట్టి గణపతి ఉండాలన్న రంగులు కానీ, కలర్లు కానీ పొల్యూషన్గా మారిపోతుంది. నీళ్ళల్లో వేసినప్పుడు నీరు కూడా కలుషితమవుతుంది. కాబట్టి మట్టి గణపతులు ఇవ్వాలని మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 1,40,000 గణపతులను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మట్టి గణపతులు తయారు చేస్తున్నాం. మరి ఎండోమెంట్ ఆధ్వర్యంలో 20,000 గణపతులను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లోనే దాదాపు గ్రేటర్ హైదరాబాద్లో 60,000 గణపతులు ఉచితంగా మేము దేవాలయాల నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క జిల్లాకి 33 జిల్లాలలో 30,000 చొప్పున ఒక్కొక్క. PCC చీఫ్ రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో మైనర్పై అఘాయిత్యం జరిగిందని రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో కోరారు. దేవాలయంలో అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 2 రోజుల కింద రేవంత్ రెడ్డి PCC ప్రెసిడెంట్ ఏదైతే పెద్దమ్మగుడిలో రేప్ ఇన్సిడెంట్ జరిగిందని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. 3 months బ్యాక్ స్టోరీ. పెద్దమ్మగుడిలో కాదు, అది బయట ఎక్కడో జరిగిందని మేము చెప్పడం జరిగింది. దాని విషయంలో ఆయనకి హాఫ్ నాలెడ్జ్ ఉంది, మాట్లాడుతుండో ఏం తెలియదు. కాబట్టి ఆ విషయంలో మేము కంప్లైంట్ యాజ్ ఏ ఫౌండర్గా, కాంగ్రెస్ కార్యకర్తగా అక్కడ ఒక ఫౌండర్గా వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు ఏమని ఇచ్చాడు, ఏమని చెప్పాడు, చెప్పాడు అంటే ఇప్పుడు మీ పార్టీ కార్యకర్త ఆ రేప్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో గుడి ప్రిమిసెస్లో జరిగిందని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు, పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఉన్నోళ్ళని కూడా రిమాండ్ జైల్లో పంపించి చెప్పడం జరిగింది. పెద్దమ్మగుడి కాదు, వెనుకకి ఎక్కడనో గల్లీలో జరిగింది. దాన్ని పట్టుకొని పెద్దమ్మగుడిలో అమ్మవారి సమక్షంలో జరిగింది, అమ్మవారు అది చేస్తుంది అని పిచ్చి పిచ్చి మాట్లాడినారు. అమ్మవారి యొక్క దాంతో అమ్మవారి మీద ఒక దేవుళ్ళ భావిస్తాము, మనం గౌరవిస్తాము. అమ్మవారి భక్తులు ఎవరుతున్నారో దీన్ని. సంచార జాతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం SEED పథకాన్ని ప్రారంభించిందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. కొత్తపేటలోని BGR భవన్లో విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన 70వ విముక్త దివాస్ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 200 కోట్లు అని ప్రకటించి కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. సంచార జాతులకు డిఎన్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని, అన్ని రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సీడ్ పథకం కింద సంచార జాతులకు విద్య, వైద్యం, ఇన్సూరెన్స్, హౌసింగ్ స్కీమ్ తెచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అందుకని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఒక మానవత హృదయంతో నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఈ వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇదాతే కమిటీని దానికి అనుగుణంగా పలు చర్యలు తీసుకొని జాతీయ స్థాయిలో కూడా సీడ్ అనే పేరు మీద వారికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని, వారికి శిక్షణ కల్పించాలని చెప్పి ఒక పోర్టల్ తయారు చేసి వారు ఆదుకునే ప్రయత్నంలో అన్ని రాష్ట్రాలు కూడా సహకరించాలి. వాళ్ళ జాబితాలు సమర్పించాలంటే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలు కూడా పూర్తిగా ఈ వర్గాలను విస్మరించి ఈ సంఘటితంగా లేని శక్తులు, నోరు లేని జీవులుగా భావించి వారిని ఏ రకంగా ఇవాళ అణచివేస్తున్నారో, ఇటీవల ఎంబీసీ ఏదైతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో వీళ్ళని పొందుపరిచి తీరని అన్యాయం చేశారు. ఈ జాతులను ఈ ప్రభుత్వం కనీస సామాజిక స్పృహ అవగాహన లేకుండా ఏ రకంగా ఈ ప్రభుత్వం చిన్న రాష్ట్రం ఏర్పడితే చిన్న కులాలకు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను ప్రెస్ అకాడమీ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్వి రమణకు ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. షాల్వాతో ఆందోళన శాసనసభ్యులు క్రాంతి కిరణ్ సన్మానించారు. సుప్రీంకోర్టులో 2 రోజుల క్రితం తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై సానుకూల తీర్పు ఇచ్చినందుకు అల్లం నారాయణ, క్రాంతి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించి అనేక వివరాలను అల్లం నారాయణకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొలిమి అంటుకున్నది పుస్తకం గురించి ప్రస్తావించారు. మునుగోడు అసెంబ్లీ సీటు బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్కులో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద బీసీ పొలిటికల్ జేఏసీ ఆందోళనకు దిగింది. మునుగోడు నియోజకవర్గంలో గత 50 సంవత్సరాల నుండి ఏ పార్టీ కూడా బీసీ అభివృద్ధికి టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవని జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ తెలిపారు. నియోజకవర్గంలో 70%కి పైగా బీసీల ఓట్లే ఉన్నాయని, కానీ రాజకీయ పార్టీలు మాత్రం 7% ఉన్న వర్గాల నాయకులకు టికెట్లు కేటాయిస్తూ బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. బీసీలను ఓట్లేసే యంత్రాలుగా మార్చి జిందాబాదులు కొట్టడానికి, బహిరంగ సభలకు, జన సమీకరణ చేయడానికే పరిమితం చేస్తూ చట్టసభలకు మాత్రం పంపడం లేదన్నారు. బీసీ అభ్యర్థికి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని, లేని పక్షంలో తమ జేఏసీ తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే కేటాయించాలని చెప్పి బీసీ పొలిటికల్ జేఏసీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ కోసం బీసీల పాత్ర ఎంత ఉంది? తెలంగాణ సాధన కోసం 1200 మంది అమరులైతే అందులో 1100 మంది ఈరోజు బీసీ బిడ్డలనే విషయం గుర్తుంచుకోవాలి. మరి అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. ఒకసారి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, మేము రాజ్యాధికారం వస్తుంది, మాకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి, ఎంపీ టికెట్లు వస్తాయని చెప్పి ఈరోజు ఉద్యమం చేస్తే 1100 మంది ప్రాణత్యాగం చేస్తే ఈరోజు తగ్గిన ఫలితం ఏంటంటే ఈరోజు అన్ని పార్టీలు కూడా బీసీలను విస్మరిస్తూ ఉన్నాయి. ఓట్లేసి యంత్రాలుగానే చూస్తున్నాయి, జెండాలు మోసే పాలన చూసుకుంటా. ఈరోజు జన సమీకరణకు బీసీలు కావాలి, ఓట్లేనిక బీసీలు కావాలి, కానీ ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనిక మాత్రం ఈరోజు బీసీలు గుర్తుకొస్తలేరా అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు అడుగుతాం. హైదరాబాద్లోని బోడుపల్లో తాము కొనుగోలు చేసిన స్థలాన్ని అమ్మాలంటూ స్థానిక కార్పొరేటర్ వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. జాగృతి కాలనీలోని సర్వే నెంబర్ 85లో లేఅవుట్ చేసిన 6 ఎకరాల స్థలాన్ని 80 ప్లాట్లుగా తమకు అమ్మాలని బెదిరిస్తున్నారన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువకి అడుగుతున్నారని తెలిపారు. తమ స్థలంలోకి వెళ్లనివ్వకుండా తమ అనుచరులతో కలిసి అడ్డుకుంటున్నారని బాధితులు అన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్ ఆయన అనుచరుల నుంచి తమను తమ భూమిని రక్షించాలని కోరుతున్నారు. తోటకూర జంగయ్య యాదవ్ అనే ల్యాండ్ గ్రాబర్ మమ్మల్ని అందరినీ బెదిరిస్తూ లిటిగేషన్ తయారు చేసి ఒక ఫాల్స్ ఫ్యాబ్రికేషన్ తయారు చేసి మా మీద కేసులు వేయడము, మా ప్లాట్లను డిస్టర్బ్ చేయడం జరిగింది. దానికి అతని మీద మేము కేసులు కూడా ఫైల్ చేసినాం. ఆ కేసులన్నీ పోలీసు వారు దాన్ని నలిఫై చేస్తూ మా మీదనే చర్య తీసుకోవడం, మాకు సపోర్ట్ చేయకపోవడం వల్ల మేము ఈరోజు ఈ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. మేము చెప్తున్నామండి, ఇక్కడ ఉన్న లేడీస్ అందరం మేము వెళ్ళి
ప్లాట్ల కెరాసిన్ పోసుకొని తగలబెట్టుకుంటాం. అప్పుడన్నా ఏ డిపార్ట్మెంట్ అన్నా వస్తుందా లేదా చూస్తామండి. మేము మమ్మల్ని ఎంత సతాయిస్తున్నాడంటే ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓల్డ్ ఏజ్ వాళ్ళండి. వీళ్ళందరినీ ఇట్లా సతాయిస్తాడవాడు. హైదరాబాద్ మలక్పేట రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ కుటుంబానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చెట్టుకొమ్మ పడడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా మలక్పేట రహదారికి ఆనుకుని ఉన్న చెట్టు కొమ్మలు తొలగిస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనంపై చెట్టు కొమ్మ పడడంతో బాలిక గాయపడింది. పనులు జరుగుతున్నట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించిన సూచిక బోర్డుల ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బాలిక తండ్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఇలా పనులు ఎలా చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలకు అడ్డుగా ఉంటాయని జీహెచ్ఎంసీ అధికారులు రహదారికి అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను కొట్టివేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలకు అడ్డుగా ఉంటాయని జీహెచ్ఎంసీ అధికారులు రహదారికి అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను కొట్టివేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను స్థానికులు కోరారు. చెట్టుకోం పడదండి. ఆ పోలీసులు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అసలు ఆ పైన కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇదే నాన్ చేయలే విషయమైన. మీరు ఎక్కడికి వస్తున్నారు? కర్ణంగారికి వస్తాను. ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు? ఆర్టీ వస్తారు. మాట్లాడు మీసేవ పోతాం. మీసేవకి వెళ్తారా? ఫస్ట్ నీళ్ళు ఆగమని చెప్పి 2 ఆగమని చెప్పాలి అసలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ 49వ సిజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుయు లలిత్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక లలిత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 65 ఏళ్ల వయసు వరకు కొనసాగుతారు. ఈయన పదవీకాలం నవంబర్ వరకు మాత్రమే ఉండనుంది. అంటే లలిత్ 74 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ 1957 నవంబర్ 9వ తేదీన జన్మించారు. 1983 జూన్లో న్యాయవాద వృత్తిలోకి వచ్చిన లలిత్ 1985 డిసెంబర్ వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆ మరుసటి ఏడాది ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ షురూ చేశారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అనేక కీలక కేసుల తీర్పుల్లోనూ జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు. I, Uday Umesh Lalit, having been appointed Chief Justice of the Supreme Court of India, having been appointed Chief Justice of the Supreme Court of India, do swear in the name of God, do swear in the name of God, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duty of my office without fear and favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws, and that I will uphold the Constitution and the laws. ఎనర్జెటిక్ యంగ్ హీరో నిఖిల్ చందు మొండెట్టి దర్శకత్వంలో కార్తికేయకి మూవీ సీక్వెన్స్గా వచ్చిన కార్తికేయ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ముందుగా పరిమిత థియేటర్స్లో మాత్రమే విడుదలైన కార్తికేయ 2 చిత్రం కేవలం మౌత్ టాక్తో చాలా థియేటర్స్లో నడుస్తోంది. ప్రతి చోట హౌస్ఫుల్తో రన్ అవుతూ నిర్మాతకు మంచి లాభాలను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరిపోవడంతో చిత్ర యూనిట్ సెలబ్రేషన్ చేసుకుంది. కార్తికేయ 2 మూవీకి ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు నిఖిల్, అనుపమ, డిస్ట్రిబ్యూటర్స్కు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రేమం, శతమానం భవతి సినిమాల తర్వాత ఈ సినిమా తన లైఫ్లో గొప్ప మూవీగా నిలిచిపోయిందని నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు. లైగర్ మూవీ టీం సభ్యులు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి సేవలు సినీ హీరో విజయ్ దేవరకొండ,
పూరి జగన్నాథ్ తదితర మూవీ టీం సభ్యులు పాల్గొని ప్రత్యేక దర్శనం ద్వారా మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు చిత్ర బృందం సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 18,571 శాంపిల్స్ పరీక్షించగా 255 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాద్లో 95 కొత్త కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 23, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు గుర్తించారు. మరో 509 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటి వరకు 8,33,776 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,27,511 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,154 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.